యేసయ్యకే మహిమ కలుగును గాక. పౌల్ పృథ్వీ గారికి, సిస్టర్ గారు ఎంతో ప్రార్థన చేస్తున్నారు మా విజయవాడ పట్టణం గురించి. అందుకు ఫస్ట్ థ్యాంక్స్ చెప్పి సిస్టర్ గారికి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఒక పెద్ద అద్భుతం జరిగింది. ఏంటంటే లాస్ట్ టైము ఒక ఆవిడ ఇక్కడ ప్రేయర్కి రమ్మని చెప్పానండి. ఆవిడ ప్రేయర్కి వచ్చారు, ప్రేయర్ ఆయిల్ తీసుకున్నారు. అయితే ఆమె ఓనరు, అది ముస్లిం ఏరియా అండి, అది లబ్బీపేట అని విజయవాడలో. ఒక ఆవిడ పేరు చెప్పట్లేదండి, ఆవిడ చనిపోయింది. యాక్చువల్గా చనిపోయిన 1 అవర్ తర్వాత తిరిగి ఈ ప్రేయర్ ఆయిల్ ద్వారా లేపాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు పెద్ద అద్భుతం చేశాడంట. ఈ అమ్మాయికి తెలియలేదంట, కానీ ఆ 1 అవర్ 1.5 అవర్ వాళ్ళందరూ ఏడుస్తున్నారంట. చనిపోయింది ఇక అంతే, ఇక మట్టికి అయిపోవాలి ఇంకంతే. అయితే దేవుడు ఇచ్చిన భారాన్ని బట్టి ఆ ప్రేయర్ ఆయిల్ అట్లా ఏంటంటే దేవుడు పవర్ అలా ఫ్లో అవుతుందన్నమాట. అది దేవుడి నామానికే మహిమ. మరి సహోదరులు వారి సాక్ష్యం తెలియజేస్తున్నారు. ఎంత గొప్ప సాక్ష్యం అంటే లాస్ట్ మంత్ బ్రదర్ ఒక సిస్టర్ గారిని తీసుకొని వచ్చారంట. ఆ సిస్టర్ గారు వారి యొక్క ప్రాంతంలో ఒక ముస్లిం సహోదరి చనిపోయి ఉన్నారంట. చనిపోతే ఇక్కడ నుంచి ప్రేయర్ ఆయిల్ తీసుకుని వెళ్ళారంట. ఇక్కడికి వచ్చిన సిస్టర్ గారు తీసుకుని వెళ్ళి విశ్వాసంతో, అంటే వారి కుటుంబీకులందరూ ఏడుస్తున్నారంట ఆమె చనిపోయిందని. 1.5 అవర్ మరి వారందరూ కూడా బాగా ఏడుస్తున్నారంట ఆమె చనిపోయిందని. అయితే ఇక్కడికి వచ్చి తైలం తీసుకెళ్ళిన సహోదరి ప్రేయర్ ఆయిల్ విశ్వాసంతో దైవ సేవకులు ప్రార్థించారయ్యా, ఇది నీ రక్తం, నేను ఈ బిడ్డకి నేను అప్లై చేస్తున్నానని ప్రేయర్ ఆయిల్ విశ్వాసంతో అప్లై చేశారంట. ఆ ప్రేయర్ ఆయిల్ ఎప్పుడైతే ఆ యొక్క వ్యక్తి మీద వేసి ఉన్నారో చనిపోయిన ఆమె బ్రతికిందంట. గట్టిగా చప్పట్లు కూడా ప్రభు స్తోత్రం చెబుదాం. దేవుడు ఎలా అయినా కదలగలడండి. దేవుని ప్రభావం ఎలా అయినా కదులుతుంది. మరి చాలామంది ప్రేయర్ ఆయిల్ని చాలా ఈజీగా మాట్లాడుతూ ఉంటారు, కానీ దైవ సేవకులు ప్రార్థించిన ప్రార్థనా తైలం అది. మరి చూడండి, ప్రార్థన ఆయిల్ ఆమె విశ్వాసంతో అప్లై చేసినప్పుడు చనిపోయిన ఆమె సహితము బ్రతికింది, సజీవురాలై ఉన్నారు. మరి ఇంత గొప్ప కార్యం చేసిన దేవాదేవునికి గట్టిగా చప్పలు కూడా ప్రభు స్తోత్రం చెప్తారా?